వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ప్రస్తుతం భారతదేశాన్ని ఒక అంశం అనేది ఊపేస్తుంది మిత్రులారా. చిన్న అంశమైనప్పటికీ ఆ చిన్న అంశమే ఈరోజు దేశంలోని ప్రధాన జాతీయ పార్టీలతో పాటు ఆయా రాష్ట్రాల్లో కొలువుదీరినటువంటి ప్రాంతీయ పార్టీలను సైతం సంక్షోభానికి గురి చేయడంతో పాటు ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలకు, అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ అదేవిధంగా రాష్ట్ర స్థాయి పార్టీలకు సంబంధించిన నేతలకు, ప్రజాప్రతినిధులకు ఈ అంశం అనేది వినిపిస్తే చాలు నిద్రపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధాన కారణం ఏంటి అంటే ప్రధానంగా దేశ రాజకీయాల్లో విద్య, వైద్యం, అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు కానీ చారిత్రక అంశాలు చోటు చేసుకున్న ప్రతిసారి ఆ అంశం ఈ దేశానికి సంబంధించిన యువతకు కానీ దేశానికి సంబంధించిన ప్రజలకు అందించకుండానే రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, ప్రభుత్వాలు తమ కాలాన్ని వెల్లదీస్తూ రావడం జరుగుతుంది. పరంపర దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ మన దేశానికి సంబంధించిన యువతులు కానీ లేదంటే ఓటర్లలో మార్పు అనేది రాకుండా పోతుంది. దీనికి ప్రధాన కారణం ఓటు అనేది కేవలం డబ్బుకు, కులానికి, ప్రాంతానికి ముడిపడి ఉంది. మా కులానికి సంబంధించిన వ్యక్తులు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు కాబట్టి కళ్ళు మూసుకొని మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి పోటీ చేస్తున్నారు కాబట్టి మావాడికి ఓటేయాలి, మా కులమోడికి ఓటేయాలని కోణంలో ఈ దేశంలోని మెజారిటీ ప్రజలను ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఒక రకంగా సెట్ చేయడం జరిగింది వాళ్ళ మైండ్. ఈ పరిణామాల నేపథ్యంలోనే అనేక అంశాలకు సంబంధించి కొన్ని దశాబ్దాల అనంతరం కావచ్చు, కొంతమంది యువత కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, దేశంలో కానీ ప్రపంచంలో కానీ లేదంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఒక్కో సందర్భంలో ఒక సంచలనాత్మక అంశాలు తెరపైకి వచ్చినప్పుడు ఆ అంశానికి దేశంలోని యువత కానీ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అట్రాక్ట్ కావడం జరుగుతుంది. అలాంటి అంశమే ఇప్పుడు దేశాన్ని ఊపేస్తుంది. భారతదేశంలోని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలకు సంబంధించిన నేతలకు నిద్ర పట్టకుండా చేస్తుంది ఒక అంశం. అదే కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ అనేది కొత్తగా పుట్టుకొచ్చిన ఒక పార్టీ. అసలు ఈ కాక్రోచ్ ఏంటి, పార్టీ ఏంటి, ఇది పుట్టుకురావడం అనేది ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, మన దేశానికి సంబంధించినటువంటి అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి జడ్జ్ దేశానికి సంబంధించిన యువత అంశం గురించి మాట్లాడుతూ దేశంలోని యువత చదువుకున్నప్పటికీ లేదంటే దేశంలో యువత చదువులేని కొంతమంది వీళ్ళందరూ కలిసి దేశానికి భారంగా మారారు, అదేవిధంగా పరన్న జీవులుగా ఇతరులపైన ఆధారపడి జీవించడం జరుగుతుందంటూ యువతను చులకనగా చేసి మాట్లాడే విధానంలో మాట్లాడడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఈ నెల 15వ తారీఖున సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జి మాట్లాడిన నేపథ్యంలో మరుసటి రోజే ఈ నెల 16వ తారీఖు నాడే కాక్రోచ్ జనతా పార్టీ పురుడు పోసుకోవడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ పురుడు పోచుకున్న కొద్ది గంటల్లోనే పార్టీకి సంబంధించి జాయిన్ అయ్యే ఎవరైతే సభ్యత్వం పొందేందుకు ఈ దేశంలోని యువత కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఉత్సాహం చూపడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఆ పార్టీ పేరు కొత్తగా ఉండడం, అదేవిధంగా ఈ దేశానికి సంబంధించిన యువతను చులకన భావంతో సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యానించడం జరిగింది అనే కోణంలో ఈ దేశానికి సంబంధించిన యువత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఈ దేశానికి సంబంధించిన రాజకీయ అంశాల్లో మార్పు తీసుకురావాలనే కోణంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీలో ఈ దేశానికి సంబంధించిన అనేక మంది యువత, విద్యావంతులు, మేధావులు, మహిళలోనే తేడా లేకుండా చాలా మంది పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. అసలు ఈ పార్టీ ఈ నెల 16వ తారీఖున పురుడు పోసుకుంటే కొద్ది రోజుల్లోనే ఈ పార్టీలో అనేక మంది, లక్షల మంది జాయిన్ కావడం జరిగింది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ దీంట్లో జాయిన్ కావడం జరిగింది. అసలు ఏంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి, దీని కథ ఏంటి, కమిషన్ ఏంటి ఒకసారి మనం గమనిస్తున్నట్లరా, కాక్రోచ్ జనతా పార్టీ అనేది దేశాన్ని ఊపేస్తున్న ఒక అంశం. అసలు కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అనేది ఒక భారతీయ వ్యంగ్య రాజకీయ ఉద్యమం. ఇక దీనిని 2026 మే 16న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజిత్ దీప్కే దీన్ని స్థాపించడం జరిగింది. 2026 మే 15వ తారీఖున భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఈ వ్యాఖ్యలలో ఆయన నిరుద్యోగ యువతను బొద్దింకలు, అదేవిధంగా సమాజ పరాన్న జీవులుగా ఈ దేశానికి సంబంధించిన యువతను సంబోధించడం జరిగింది సుప్రీంకోర్టు జడ్జ్. ఈ పరిణామాల నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు
పార్టీ ఏర్పాటు కావడం, పార్టీలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ సభ్యత్వం తీసుకోవడం, అదేవిధంగా ఈ పార్టీకి సంబంధించి బీహార్లో త్వరలో జరగనున్నటువంటి బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఈ పార్టీ తరఫున అభ్యర్థిని మొట్టమొదటిసారిగా పోటీ చేసేందుకు సైతం వ్యూహాలు రచించడం జరుగుతుంది. అసలు ఏంటి మూలం, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఏ విధంగా మూలం పడిందని ఒకసారి మనం గమనిస్తే 2026 మే 15న సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఇలా వ్యాఖ్యానించారు. ఉపాధి దొరకని లేదంటే వృత్తిలో స్థానం లేని బొద్దింకల్ లాంటి యువకులు కొంతమంది, వారిలో కొందరు మీడియాలో, మరికొంతమంది సోషల్ మీడియాలో, ఇంకొంతమంది ఆర్టీఐ కార్యకర్తలుగా, ఇతర కార్యకర్తలుగా మారి అందరిపై దాడులు చేయడం ప్రారంభించడం జరిగింది భారతదేశానికి సంబంధించిన యువత అంటూ సుప్రీంకోర్టు జడ్జ్ ఈ దేశానికి సంబంధించిన యువత గురించి అత్యంత చులకనగా మాట్లాడడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఈ దేశానికి సంబంధించిన యువతను ఇంత చులకనగా మాట్లాడడం ఎందుకు అనే కోణంలో ప్రశ్న తలెత్తి అయిన మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యానం చేసిన నేపథ్యంలోనే మరుసటి రోజే అభిజిత్ దీప్కే ఈయన పూర్వపు ట్విట్టర్ లో అక్కడ ఉన్న బొద్దింకలు అందరి కోసం ఒక వేదికను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అందులో నిరుద్యోగులు, ఈ దేశానికి సంబంధించిన బద్ధకస్తులు, నిరంతరం ఆన్లైన్ లో ఉండేవాళ్ళు, అదేవిధంగా వృత్తిపరంగా విమర్శించగల సామర్థ్యం ఉన్న వాళ్ళందరూ కూడా తమ పార్టీలో చేరేందుకు అర్హులంటూ ఆయన పేర్కొనడం జరిగింది. ఈ పార్టీకి సంబంధించిన వెబ్సైట్ 2026 మే 16న బద్దగస్తులు నిరుద్యోగుల గొంతుక అనే ట్యాగ్లైన్ తో ప్రత్యక్షమైంది. కేవలం 48 గంటల్లోనే ఈ ఉద్యమంలో 40,000 మందికి పైగా నమోదిత సభ్యులు ఇందులో చేరడం జరిగింది. ఆ తర్వాత ఈ సంఖ్య 70,000 దాటినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ ఉద్యమం బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఈ అంశం అనేది చేరడం జరిగింది. అసలు ప్రధాన న్యాయమూర్తి మరుసటి రోజు అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడక ముందు ఈ దేశానికి సంబంధించిన యువతను చులకనగా చేసి మాట్లాడడం అనేది జరిగింది. చులకనగా చేసి మాట్లాడిన నేపథ్యంలో మరుసటి రోజు మాట్లాడినంతరం మరుసటి రోజు పార్టీ ఏర్పాటు చేసిన క్రమంలో ఆ మరుసటి రోజు దేశానికి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి మనలో వ్యాఖ్య చేయడం జరిగింది. అది ఏంటి అంటే, ఈ వివాదం తీవ్రమవడంతో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మే 16వ తేదీన ఒక వివరణ ఇవ్వడం జరిగింది. తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని ఆయన పేర్కొన్నారు. తాను నకిలీ బోగస్ డిగ్రీలతో న్యాయవృత్తులకి ప్రవేశించిన కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా అలాంటివి వారిని మాత్రమే విమర్శించారని, దేశంలోని నిరుద్యోగ యువతను కాదని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే దేశంలోని యువత అన్ని వర్గాల నుంచి జస్టిస్ సూర్యకాంత్ మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో విమర్శల నుంచి బయటపడేందుకు ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఇక మన ప్రస్తుత భవిష్యత్తు మానవ వనరుల పట్ల నేను గర్వపడమే కాకుండా దేశంలోని ప్రతి యువకుడు నన్ను ప్రేరేపిస్తాడు, వారిని నేను అభివృద్ధి చెందిన భారతదేశానికి మూల స్తంభాలుగా చూస్తాను తప్ప వారి గురించి నేను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడను, తప్పుగా మాట్లాడను అంటే ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ పార్టీ ఏర్పడిన నేపథ్యంలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు రోజు రోజుకు వేలలో చేరుతున్న ఈ క్రమంలో వచ్చే బీహార్కి సంబంధించిన ఉప ఎన్నికలు ఖచ్చితంగా పోటీ చేయనున్నట్లు దీనికి సంబంధించిన వ్యవస్థాపకులు ఇప్పటికే పేర్కొనడం జరిగింది. రాబోయే ఎన్నికలు 2026 మేలో ఈ వ్యంగ్య ఆన్లైన్ ఉద్యమ మద్దతుదారులు బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తమ మొదటి అభ్యర్థిని పోటీ చేసేందుకు వ్యూహాలు రచించడం జరుగుతుంది. ఈ ప్రతిపాదిత అభ్యర్థిత్వం భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జన స్వరాజ్ పార్టీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా చేయడానికి ఉద్దీపనగా నిలిచింది. రాజకీయ పరిశీలకులు ఈ చర్యను సైతం ఆన్లైన్ క్రియాశీలత వ్యంగ్య నుంచి ఎన్నికల రాజకీయాల్లోకి విస్తరించడానికి ఉద్యమం చేస్తున్న ప్రయత్నంగా కూడా అభివర్ణించడం జరుగుతుంది. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన సిద్ధాంతం ఏంటి, వైఖరులు ఏంటని ఒకసారి చూస్తే, సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ తనను తాను యువతకు, యువత ద్వారా యువత కోసం లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య, సోమరితనం అని వర్ణించింది. అంటే వ్యంగ్య స్వభావం ఉన్నప్పటికీ పార్టీ అధికారిక 5 పాయింట్ల మేనిఫెస్టోను కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది.
ఇక సిజేపి తనను తాను ఇక యువత కోసం, అదేవిధంగా యువత కొరకు రాజకీయ ఫ్రంట్, లౌకిక, సోషలిస్ట్, అదేవిధంగా ప్రజాస్వామ్య మరియు బద్ధకమైనదిగా అభివర్ణించుకుంది తనను తాను. ఇది వ్యంగ్య స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ ఒక అధికారిక 5 పాయింట్ల మేనిఫెస్టోను సైతం విడుదల చేస్తూ దీంట్లో ఎవరు చేరాలి, తమ మేనిఫెస్టో ఏంటి, తమ సిద్ధాంతం ఏంటంటూ పలు విషయాలని పంచుకోవడం జరిగింది. అది ఏంటి అంటే, మొదటి పాయింట్, పదవీ విరమణ తర్వాత ఏ ప్రధాన న్యాయమూర్తి కూడా రివార్డుగా రాజ్యసభ సీటు ఇవ్వకూడదనే డిమాండ్ దీంట్లో ప్రధానంగా ఉంది. ఏదైనా చట్టబద్ధమైన ఓటు తొలగించబడితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను ఉపా చట్టం కింద అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎందుకంటే ఓటు హక్కును లాక్కోవడం అంటే ఉగ్రవాదం కంటే తక్కువ కాదు. పార్లమెంటు స్థానాల సంఖ్యను మహిళలను అంటే సంఖ్యను పెంచకుండానే మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలంటూ మరో డిమాండ్ చేసింది. ఇక అన్ని కేబినెట్ పదవుల్లో మహిళలకి 50% రిజర్వేషన్లు కల్పించాలి. ఇక స్వతంత్ర మీడియాకు మార్గము సుగమం చేయడానికి అదాని గ్రూప్, అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన యాజమాన్యంలోని అన్ని మీడియా సంస్థల లైసెన్స్లను రద్దు చేయాలంటూ మరో డిమాండ్. ఇక గోధి మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలను దర్యాప్తు చేయాలంటూ మరో డిమాండ్. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఫిరాయించే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఆ ఫిరాయింపుదారులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో సుమారు 20 ఏళ్ల పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు తమ పోరాటం ఉంటుందంటూ పేర్కొనడం జరిగింది. ఇక సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ సూచించిన కొన్ని అంశాలను కూడా పార్టీ అంగీకరించడం జరిగింది. ఈ పార్టీ ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తుంది. ఇది అనామిక విరాళాలు కానీ లేదంటే ఎలక్ట్రల్ బాండ్లను కానీ పార్టీ భవిష్యత్తులో స్వీకరించదంటూ మరో నిబంధన వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇది ఎటువంటి రహస్య కాక్రోచ్ కేస్ ఫండ్ ను కూడా స్థాపించదంటూ పేర్కొనడం జరిగింది. దీంట్లో సభ్యత్వం ఏ విధంగా పొందొచ్చు అంటే, సిజేపీలో చేరడానికి అర్హత ప్రమాణాలు ఉద్దేశపూర్వకంగా వ్యంగ్యంగా రూపొందించబడ్డాయి. నిరుద్యోగి అయి ఉండాలి, బలవంతంగా లేదంటే ఇష్టపూర్వకంగా లేదంటే సూత్రప్రాయంగా బద్ధకస్తుడై ఉండాలి, కేవలం శారీరక శ్రమకు మాత్రమే వర్తిస్తుంది, నిరంతరం ఆన్లైన్ లో ఉండాలి, పని పాట లేకుండా ఎప్పుడు ఫోన్ చూస్తుండాలి, కనీసం రోజుకు 11 గంటలు, అది బాత్రూమ్ విరామాలతో కలిపి. ఇక వృత్తిపరంగా విమర్శించగల సామర్థ్యం అయితే ఖచ్చితంగా ఉండాలి, కంటెంట్ పదునైనదై ఉండి నిజాయితీగా సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఉండాలి. అదేవిధంగా ఈ సభ్యత్వ ప్రక్రియలో మతం, కులం, లింగం విభేదాలు పరిగణలోకి తీసుకోవడం, ఏ మతం, ఏ కులం, ఏ లింగం అయినప్పటికీ ఖచ్చితంగా మా పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందంటూ పేర్కొనడం జరిగింది. ఇక దీంట్లో ప్రముఖ మద్దతుదారులు అంటే పార్టీని ఏర్పాటు చేసి వారం రోజులు గడప ముందుకే ఇందులో ప్రముఖ మద్దతుదారులు కూడా ఈ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రముఖంగా ఎవరంటే, ఈ పార్టీ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే 2 తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మైత్రి, అదేవిధంగా కీర్తి ఆజాద్ ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఇక సిజేపీ సోషల్ మీడియా హ్యాండిల్ వారిని స్వాగతించింది. మైత్రా మాట్లాడుతూ తాను యాంటీ నేషనల్ పార్టీలో కార్డు హోల్డర్ సభ్యురాలిగా ఉండడంతో పాటు ఇందులో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఈ సందర్భంగా పేర్కొనడం జరుగుతుందంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంశం అనేది పార్టీ పేరు కానీ, ఈ పార్టీకి సంబంధించిన సింబల్ కానీ, పార్టీకి సంబంధించిన అంశం అనేది ఈ దేశంలోని యువతతో పాటు విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ అంశం అనేది అత్యంత ఉత్కంఠంగా, అత్యంత ఎదురు చూసే అంశంగా ఈ గూగుల్లో కానీ లేదంటే ట్విట్టర్లో కానీ లేదంటే యూట్యూబ్లో ఈ అంశానికి సంబంధించి ఈ దేశంలోని యువత అత్యధికంగా సెర్చ్ చేయడం జరుగుతుందంటే, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని వర్గాలు, అన్ని వయసులకు సంబంధించిన వ్యక్తులు, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి దేశానికి సంబంధించిన యువత కావచ్చు, వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ అనేది అత్యంత అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో కాక్రోచ్ జనతా పార్టీ ఎవరి కొంప ముంచబోతుంది, ఏ పార్టీకి లేదంటే ఏ వర్గాలకు వ్యతిరేకంగా లేదంటే ఏ పార్టీకి అనుకూలంగా మారబోతుంది, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు లభిస్తున్నటువంటి ఏదైతే భారతదేశానికి సంబంధించిన యువత మెజారిటీగా కాక్రోచ్ జనతా పార్టీ వైపు ఏ విధంగా అయితే మళ్ళడం జరుగుతుందో, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కాక్రోచ్ జనతా పార్టీ వైపు దేశంలోని ప్రజలు కానీ యువత కానీ ఈ పార్టీ వైపు చూస్తారా, లేదంటే కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాలో హైలైట్ గా అయిన తర్వాత ఈ పార్టీ మూతపడుతున్న తదితర అంశాలకు సంబంధించి దేశంలోని యువత ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చను కొనసాగించడం జరుగుతుంది. మిత్రులారా, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి మీ అభిప్రాయాలు కానీ సూచనలు కానీ ఖచ్చితంగా మాతో పంచుకోండి. మిత్రులారా, మీ సూచన సలహాలు అభిప్రాయాలు ఖచ్చితంగా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.